Good morning, knowledge today topic వచ్చేసి 8th class chemistry, coal and petroleum, question and answers. Conclusion part. What are the advantages of using CNG and LPG as fuels? CNG and LPG are clean fuels. They do not produce pollution. They are easily available. They can be used directly for burning. They are easily to transport. Their cost in low. Name the petroleum product used for surfacing of roads. Bitumen is petroleum products used for surfacing of roads. Describe how coals formed from dead vegetation. What is the process called? Millions of years ago, the earth had dense forest in low-lying wetlands area. Due to natural process like flooding and earthquakes, these forests got buried under the soils as more soil deposited over them. They were compressed. The temperature also rose as they sank deeper and deeper under high pressure and high temperature. Dead plants go slowly converted high to coal. The process of conversion of dead vegetation into coal is called carbonization. Explain why fossil fuels are extractable natural gases. Fossil fuels are extractable natural resources because they are made by the decomposition of dead remains of living organisms. These are present in limited quantity. Thus it will come to an end by human uses. Describe characteristics and uses of coke. It is a pure form of carbon. Coke is though it is porous and black in color. It is used in the manufacture of steel. It is used in the extraction of many metals. Explain the process of formation of petroleum. Petroleum was formed from organisms living in the sea. As these organisms dead, their bodies settled at the bottom of the sea. These bodies got covered with layers of sand and clay. Over millions of years, in the absence of air and under high temperature and pressure, the dead bodies are converted into petroleum and natural gases. ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ వెర్షన్. మనం ఏంటంటే 8th క్లాస్లో బొగ్గు మరియు పెట్రోలియం అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అందులో లాస్ట్ పార్ట్ అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏంటంటే బొగ్గు శిలాజ ఇంధనాల్లో ఒకటి అని చెప్తున్నారనమాట ఇది. అలాగే ఇప్పుడు మనకి మామూలుగా ఫస్ట్ అంటే ఎల్పిజి అండ్ సిఎన్జి వాటి గురించి చెప్తున్నాం కదా. ఈ ఎల్పిజి సిఎన్జి అనేవి మనకి ఏంటంటే ఇవి మామూలుగా ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవి చాలా క్లియర్ అయినటువంటివి, క్లీన్ అయినటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవి ఎలాంటి పొల్యూషన్ అనేది వీటిలో ఉండదు. ఇవి ఈజీగా మనకు అందుబాటులో ఉంటాయి. అట్లాగే ఇవి యూజ్ చేసేది డైరెక్ట్గా మనం యూజ్ చేస్తాము. ఇవి మండుతున్నటువంటివి. ఇవి చాలా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. ఇది లో కాస్ట్లో ఉంటాయన్నమాట. అట్లాగే మనకి ఏంటంటే బొగ్గు వాయువుని కోకును తయారు ప్రాసెస్ చేసేటప్పుడు లభించేటువంటి వాయువు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఈ శిలాజ ఇంధనాలు ఈ కోల్ అనేది ఎలా తయారవుతుంది అని నెక్స్ట్ వచ్చేసి నేమ్ ద పెట్రోలియం ప్రోడక్ట్ యూజ్డ్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్స్ అంటున్నారు. ఇది ఒక పెట్రోలియం ప్రోడక్ట్. ఇది కోక్ తార్ నుంచి వస్తుంది. దీన్ని మనం రోడ్స్ వేయడం వాటిలో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే డిస్క్రైబ్ హౌ కోల్స్ అని అడుగుతున్నారు. ఇది ఎలా తయారవుతుంది అని అడుగుతున్నారు. ఈ కోల్ అనేది మనకి చాలా మిలియన్ ఇయర్స్ అయిన తర్వాత ఇది ఏంటంటే ఇది ఎర్త్ అండ్ ఫారెస్ట్ అవన్నీ కూడా బాగా ఎప్పుడైతే ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, ఫ్లడ్లు, వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ యొక్క అడవులు లోపల భూమి లోపలికి చాలా లోతుగా అవి కొన్ని వేల సంవత్సరాలకి లోపల ఉంటూ ఉంటాయి. అప్పుడు ఆ భూమిలో వేడి ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైతే ఆ యొక్క ప్లాంట్స్ యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ క్వేక్స్ అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ ఆ యొక్క ఒత్తిడికి, టెంపరేచర్కి లోనయ్యి అక్కడ కంపోజ్ అయ్యి అవన్నీ కూడా ఒత్తిడి కలిగి అక్కడ డిపాజిట్ అయ్యి ఇక్కడ మనకి ఈ యొక్క ఆ టెంపరేచర్లో మనకి ఈ కోల్ అనేది తయారవుతుంది అనమాట. ఈ కోల్ అనేది అది తయారయ్యే ప్రక్రియ కూడా చాలా నిదానంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది దాని నుంచి మనకి ఈ కోల్ అనేది మనకి వచ్చి అది కార్బనైజేషన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఎలా తయారవుతాయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈ నేచురల్ రిసోర్సెస్ ఎలా తరిగిపోయేవి అని చెప్పి అంటున్నారు. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి నేచురల్ ఫ్యూయల్స్ అనేవి ఇవి అన్నీ కూడా డీకంపోజిషన్ అనే వాటి ద్వారా ఇవి డెడ్ రిమైన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇవి ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క వీటిని ఇవేంటంటే ఇవి మనకి
తక్కువ క్వాంటిటీ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మనం వాటిని ఉపయోగించుకోగలుగుతాము. ఇవి మనుషులు యూజ్ చేసినంత కాలం అవి యూజ్ అయ్యి మనకు తరిగిపోయే నేచురల్ రిసోర్సెస్ అనమాట. ఈ పెట్రోలియం ఇవన్నీ కూడా. అలాగే డిస్క్రైబ్ క్యారెక్టరిస్టిక్ అంటే కోక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే ఇది ప్యూర్ కార్బన్ అనమాట ఇది. ఈ ప్యూర్ కార్బన్ అనేది ఏంటంటే ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. చాలా కఠినమైనటువంటిది ఈ యొక్క కోక్ అనేది. ఇది మామూలుగా అనేక రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చర్స్‌లో అలాగే కొన్ని రకాలైనటువంటి చాలా రకాలైనటువంటి మెటల్స్‌లో ఈ కోక్ అనేది ఉపయోగిస్తారనమాట దీన్ని. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ పెట్రోలియం అనేది. పెట్రోలియం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ పెట్రోలియం కూడా అనేక రకాలైన లివింగ్ ఆర్గానిజమ్స్ ఇది సముద్రం మధ్యలో ఉండేటువంటి జీవులు చనిపోవడం, అలాగే ఆ జీవులు చనిపోయిన తర్వాత అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆర్గానిజమ్స్ అవన్నీ డెడ్ అయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ ఆ యొక్క భూమి లోపల ఇసుకలో సముద్రంలో మట్టి లోపల ఉండిపోవడం వల్ల ఆ యొక్క బాటమ్ పార్ట్‌లో ఉండిపోవడం వల్ల ఇవన్నీ కూడా ఆ లేయర్స్ అనేవి కవర్ చేసుకుంటూ శాండ్ అండ్ క్లే మట్టితో కూడి ఉండటం వల్ల కొన్ని వేల సంవత్సరాలు అందులో అబ్సెన్స్ అయిపోవడం వల్ల వాటిల్లో ఇది చనిపోవడం వల్ల ఆ జీవులకు ఇదైపోవడం వల్ల అది హై టెంపరేచర్‌కి లోనయ్యి లోపల ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువడం అధికపడడం వల్ల ఇవన్నీ కూడా ఈ డెడ్ బాడీస్ ఇవన్నీ కూడా కన్వర్ట్ అయ్యి అప్పుడు మనకి పెట్రోలియం న్యాచురల్ గ్యాస్‌గా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇది తెలుగు, ఇంగ్లీష్ వెర్షన్. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.